సీఎం గండి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. ఇప్పుడైతే కూటమితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పిచ్చి ధర్నాలు చేసాము, రాస్తా రోకాలు చేసాము, నువ్వు చేసిందంతా వృధా అయినా. సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సార్ కష్టపడ్డామండి. ధర్నాలు చేసాము, రాస్తా రోకాలు చేసాము, చాలా కష్టపడ్డాము. ఇప్పుడు అంత ఓపిక లేదండి మా ఫ్యామిలీస్కి. అంటే వర్క్స్కి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక పిచ్చితోని రోడ్ల పైన పోలీస్ వాళ్ళు కొట్టిన పడి చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డిసిషన్ తీసుకుంటున్నారు. ఓకే అంటే మీతో ఇన్ని రోజులు చేసిందంతా వృధా అయినా. అంటే దెబ్బలు పడ్డామండి, కేసులు అయ్యండి చాలా మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు కూటమితో వస్తా అంటున్నారు. ఓకే ఇప్పుడైతే కూటమితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంచెం అనుభవం తీసుకోండి, పర్లేదు. వచ్చేసారి మాత్రం మీరు సింగిల్గా పోటీ చేయండి, సీఎం గండి పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ అండి. మీకు నమస్కారం అండి. ఎందుకంటే ఎప్పుడు ఒక రథాలు మోసడేనా, సొంతంగా రండి పవన్ కళ్యాణ్ గారు. ఉంటే ఉంటాం, పోతే పోదామండి. కొంచెం ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు మీరు సొంతంగా పోటీ చేయండి. సింహం సింగిల్గానే పోటీ చేస్తుంది. ఇట్లా వాళ్ళ వీళ్ళతోని పొత్తు గుర్చుకొని వద్దండి ప్లీజ్ అండి. మీ పైన నమ్మకంతోనే ఇన్ని రోజులు మీ వెంబడ నడిచామండి పవన్ కళ్యాణ్ గారు. మీరు మళ్ళా పోటీ, వాళ్ళతో పొత్తు, బీజేపీతో పొత్తు ఎందుకంటే ఇప్పుడు మీరు టీడీపీని తిట్టారు మీరే, మళ్ళీ వాళ్ళతో పొత్తు. బీజేపీని తిట్టారు మీరే, మళ్ళీ వాళ్ళతో పొత్తు. ఎందుకంటే అంటే మీ సొంత ప్రజల కోసమా లేకుంటే ప్రజల కోసమా? అదొక్కటి చెప్పాల్సిందే కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని.